In this video, we will discuss about applications of voltage regulator. What is the purpose of using voltage regulator అనేది ఈ వీడియోలో చూద్దాం. వోల్టేజ్ రెగ్యులేటర్ యూజ్ చేసేదానికి పర్పస్ ఏంది? వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఏం చేస్తుంది? అన్రెగ్యులేటెడ్ డీసీ నుంచి రెగ్యులేటెడ్ డీసీగా కన్వర్ట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే వోల్టేజ్ అన్రెగ్యులేటెడ్ డీసీ నుంచి రెగ్యులేటెడ్ డీసీగా, అంటే రెగ్యులేటెడ్ డీసీ అంటే ఫిక్స్డ్ కాన్స్టెంట్ డీసీ వోల్టేజర్గా అది చేంజ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాం. దీని పర్పస్ ఏంటంటే మెయిన్ పవర్ సప్లైస్, నెక్స్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్స్, ఆటోమేటివ్ అప్లికేషన్స్, బ్యాటరీ పవర్ డివైజెస్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. రెన్యూవబుల్ మీన్స్ రీయూజబుల్ అనేది అంటే మళ్ళీ రీయూజబుల్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, మెడికల్ డివైజెస్, ఎల్ఈడి డ్రైవ్స్ అండ్ లైట్ సిస్టమ్స్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్. పవర్ సప్లైస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న ప్రతి పవర్ సప్లైకి మనకు కాన్స్టెంట్ డీసీ వోల్టేజే కావాలి. ఇప్పుడు ఏసీ వోల్టేజ్ అనేది ఇస్తే ఏమవుతుంది? అప్ అండ్ డౌన్ వచ్చేది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కానీ టీవీలో అనేది మనకి అది అప్ అండ్ డౌన్ వస్తే అప్పుడు ఏమవుతుంది? టీవీ అనేది మనకు బ్రేక్ అవుతుంది అనమాట. అంటే టీవీ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యేది మనకి ఏమవుతుంది? వర్క్ కాకోకుండా అవుతుంది అనమాట. అది ఒకటి పవర్ సప్లైస్. నెక్స్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇది కూడా టీవీస్, ఫ్రిడ్జెస్, ఏసీస్. నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్స్ అంటే కంప్యూటర్, ల్యాప్టాప్స్, ఆటోమోటివ్ అప్లికేషన్స్. నెక్స్ట్ బ్యాటరీ పవర్ డివైజెస్, బ్యాటరీస్ కానీ. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రీలో యూజ్ చేసే బ్యాటరీస్ కానీ, అలానే మిషన్స్ కానీ, ఇవన్నీ వచ్చేసి మనకి వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది యూజ్ చేస్తాం. వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే డీసీ అంటే పల్స్ రేటింగ్ డీసీ నుంచి మనకి ప్యూర్ డీసీగా కన్వర్ట్ చేస్తుంది. అందుకనే మనము ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ప్రతి దాంతో యూజ్ చేస్తాం. అలానే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కానీ, నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కూడా ఇది మెయిన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెడికల్ డివైజెస్ కూడా. మెడికల్ డివైజెస్ అంటే మీరు మెడికల్ డివైజెస్లలో ఏంది? వెంటిలేటర్ అంటే ఐసీఓ అంటే ఐసీఓలో పెట్టినారంటారు కదా, మేబీ యాక్సిడెంట్ అయితే అలాగానే ఐసీయూలో పెడతారు కదా. ఐసీయూలో పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ కూడా మనం ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేటర్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెంటిలేటర్స్ మీద కూడా వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎల్ఈడి డ్రైవ్స్, అలానే లైట్ సిస్టమ్స్లో కూడా వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ యూజెస్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేటర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్.